ఇక్కడ ఏమంటారు చూడండి, లోకేష్ గారి నోటు దురుసట. సార్ చూద్దామండి ఎంత నోటు దురుసు అంటే, ఆ రోజున కొడాలి నాని మాట్లాడిన అల్లుచ్చాలు లఫంగులు ఆ భాష మాట్లాడా, లేదా అంబటి రాంబాబు మాట్లాడినట్టు అక్రమ సంబంధాలు అంటగడుతూ మాట్లాడారు. ఏమన్నా మాట్లాడచ్చు, ఎందుకంటే మాకు ఫుల్ మెజారిటీ ఉంది. అవతల చూస్తే ఒకడు కూడా లేడు. ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు మరి లోకేష్ గారు ఎలాంటి భాషలో కౌంటర్ చేశారో చూద్దాం. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళకున్న బాధ్యత, ప్రజలు వాళ్ళు గెలిపించారు 11 స్థానాల్లో. ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం, ఆహ్వానిస్తాం 2 సభలు. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వారి తల్లి గారి గురించి కానీ, వారి భార్య గారి గురించి కానీ, లేదా ఆ కొడాలి గారి గురించి కానీ, మరో పేర్ని గారి గురించి, అంబటి గారి గురించి, దూరంపూడి గారు, అలాగే రోజా ఎవరి కోసమైనా మాట్లాడేయండి ఆయన. నోటు దురుసు అంటే ఏంటి ఇదా? ఇక్కడేమో లోకేష్ గారు చాలా గౌరవంగా మాట్లాడుతూ, మీ సీట్లు ఖాళీ ఉన్నాయి, మీరు కూడా వచ్చి ప్రజల తరపున మీ వాదన వినిపించండి అంట. అసలు మీకు ఆయనకి నాగలోకానికి నక్కకి ఉన్నంత తేడా ఉంది, అర్థమైందా? మళ్ళీ ఆయన గురించి సాక్షిలో మరి తప్పుడుగా రాస్తున్నారు.